మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. అల్లు అర్జున్ ఈ పేరుకు సంబంధించి గత కొద్ది రోజులుగా వాగ్వాదాలు వివాదాలు నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిసలాట్లు ఆయన పైన కేసు ఫైల్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టకేలకి వాళ్ళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆయన ఇంటి వద్దకు వెళ్ళి అరెస్ట్ చేశారన్న వార్త మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు హైకోర్టు అడ్వకేట్స్ రవీంద్రనాథ్ గారు అండ్ దాంతో పాటు శశికాంత్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో కోర్టుకి తీసుకువెళ్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం వింటూ ఉన్నాము. ఏ విధంగా విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది అంటారు? విచారణ ప్రక్రియలో ముఖ్యంగా అల్లు అర్జున్ గారు ఏదైతే ఉన్నారో ఈ సంఘటన December 5th జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర. సంఘటన ఒక 2 నిమిషాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత న్యాయ విచారణ ఎలా ఉంటుంది, లీగల్ కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి కూడా మీతో కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. మన మిత్రులు శశికాంత్ గారు తప్పకుండా సార్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఉష గారు ప్రీమియర్ షో ఎలా అనౌన్స్ చేశారు. ఆ షోకి అల్లు అర్జున్ గారు ఈవినింగ్ పూట రావడం జరిగింది. అదే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం అభిమానులు కావచ్చు, థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్ కావచ్చు, మొత్తం అందరం కలిసి ఒక తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అన్నటువంటి ఒక అమ్మాయి తన భర్త తన 2 పిల్లలతో కలిసి థియేటర్కి రావడం. ఆ తొక్కిసలాట్లో ఈ బాబు అంటే రేవతి వాళ్ళ చిన్న అబ్బాయి తొక్కిసలాట్లో గాయపడ్డాడు. అట్ ద సేమ్ టైం రేవతి గారు అక్కడే స్పృహ కోల్పోయారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసరికి అలా అప్పటికే చనిపోయినట్టుగా కూడా మనకి వైద్య నివేదికలు కూడా మనకు తెలియపరుస్తున్నారు. అయితే ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. దీనికి సంబంధించి ఇమీడియట్గా సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఆ మేనేజర్ మీద కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ రోజు ఇమీడియట్గా. సో యాక్చువల్గా ఇది 6 మెంబర్స్ పార్ట్నర్షిప్ అనేది సంధ్యా థియేటర్స్ కన్వెన్షన్ చెప్పేసి మీద వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ థియేటర్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ థియేటర్ మైత్రి మూవీ మేకర్స్ వారి యొక్క థియేటర్ కంప్లీట్గా చెప్పాలంటే. అయితే ఈ కేసు ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారి మీద కేసు వేయచ్చా వేయకూడదా అన్నటువంటి లీగల్ విషయం చెప్పుకోగలిగితే మనకు అందినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఈయన మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105/118/1 అదేవిధంగా RBW మనకి ఇది కూడా 3/5 కూడా చేయడం జరిగింది. 105/118/3/5 రెడ్ విత్ 3/5 అని వేస్తారు సెక్షన్స్ అండి. 105 అంటే అది కల్పబుల్ హోమోసైడ్ కాజింగ్ డెత్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే అది 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. కాగ్నిజబుల్ అఫెన్స్ అది రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు కాగ్నిజబుల్ అఫెన్స్ అది. ఆ రోజు రాత్రి చూస్తే అల్లు అర్జున్ గారు అక్కడికి అనవసరంగా వచ్చారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అది ప్రీమియర్ షో, ఆయన మాస్ హీరో, ఇది పాన్ ఇండియా మూవీ. సంధ్యా థియేటర్ అన్నది మల్టీప్లెక్స్ కాదు, అది నార్మల్ థియేటర్. అది లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తులు అక్కడికి తరతరాల నుంచి వస్తూ ఉన్నారు. ఇంతకుముందు హీరోలు కూడా వచ్చేవాళ్ళు, అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ, జనాభా పెరిగింది, మల్టీప్లెక్సెస్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అయినా కూడా మీరు చూడండి, ఆ బీద ఫ్యామిలీ 1100 రూపాయల టికెట్, నలుగురు కలిసి 5,000 ఖర్చు పెట్టి ఆ భాస్కర్ అనే వ్యక్తి భార్య రేవతిని, కొడుకుని, కూతుర్ని, చిన్న పిల్లలు, ఆ కొడుకుని కూడా మనం చూస్తే అక్కడంతా పుష్ప అని పిలిచేవాళ్ళంట. ఆయన ఆ అబ్బాయి అల్లరి భరించలేక నేను కంపల్సరీ ఆ రోజు చూడాలంటే తప్పదు అని భాస్కర్ గారు కూడా అందులో ఇంటికి వెళ్ళలేదు. ఆయన ఆఫీస్ నుంచి డైరెక్ట్గా థియేటర్కి వస్తాం జరిగింది. భార్య పిల్లలు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తాం జరిగింది. థియేటర్ దగ్గర కలుసుకునే పరిస్థితి. అంటే ఆ పిల్లడు అంతా ఇది చేశాడనమాట, నేను చూడాల్సిందే పుష్ప అని. సో పిల్లవాడి కోరిక కాదనలేక తీసుకొస్తాం జరిగింది. మోస్ట్ అన్ఫార్చునేట్ దట్ ఆ టైంలో అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా రష్ అంతా ముక్కుమ్మడిగా వాళ్ళ మీద పడేసరికి ఆ బాబు ఫస్ట్ తొక్కిసలాటకు గురయ్యాడు. ఆ బాబును కాపాడటానికి ఆ తల్లి ఆ బాబు మీద పడేసరికి ఆ తల్లి తొక్కిసలాట్లో గురై స్పాట్ డెడ్ అని డిక్లేర్ చేస్తామైంది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపే స్పాట్ డెడ్ అని చెప్తాం జరిగింది. ఆ అబ్బాయి ఇంకా వెంటిలేటర్ మీద ఇన్నాళ్ళైనా కూడా, వారం రోజులైనా కూడా దగ్గర ఇంకా వెంటిలేటర్ మీద కొట్టుమిట్లాడుతున్నాడని మనకు తెలుస్తుంది. ఏదేదైనా కూడా ఇమీడియట్గా భాస్కర్ గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఆ కంప్లైంట్ లెటర్ కూడా మనం చూసుకుంటే క్లియర్గా ఆయన మెన్షన్ చేస్తుంది. ఆయనకు 40 ఏళ్ళు, ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగి, దిల్షుక్ నగర్లో ఉంటాడు అని చిరునామా ఇస్తాం జరిగింది. మేము అందరం అక్కడికి వచ్చాము. 9:40 ఆ ప్రాంతాన అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తాం జరిగింది. ఆయన వచ్చిన తర్వాతే అక్కడ అలజడి, రష్ అవుతాము ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. దానివల్లే ఈయన చనిపోయాడు అని చెప్పి, ఈమె చనిపోయింది అని చెప్పి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఆ కంప్లైంట్ నమోదు చేసిన పోలీసు వాళ్ళు 105/118/3/5 ఇవన్నీ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సంధ్య యాజమాన్యం పైన, అల్లు అర్జున్ పైన, అల్లు అర్జున్ స్టాఫ్ పైన పెట్టడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ కనుక చూస్తే. శశికాంత్ గారు, విషయం ఏంటంటే పబ్లిక్ రకరకాలుగా మాట్లాడుకుంటారు.
ఏదైతే ఆ రేవతి అన్నటువంటి అమ్మాయి చనిపోయిందో ఆ మహిళకి అల్లు అర్జున్ గారు కావాలని చంపలేదు కదా, అసలు ఈ అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు కదా అని ఒక వర్గం వాదిస్తారు. మరొక వర్గం ఏం వాదిస్తారంటే ఇది పూర్తిగా సంధ్యా థియేటర్ యాజమాన్య యొక్క వైఫల్యం, ఆ నిర్లక్ష్యం వల్ల జరిగింది అని చెప్పి ఇంకొకరి మీద నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తాం. మరి కొంతమంది ఏమంటారంటే మేము ఆల్రెడీ పోలీసుల యొక్క అనుమతి తీసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ మాకు పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ పోలీసులు ప్రాపర్గా ఇక్కడ ఆ మందిని వచ్చి ఇంతమంది వస్తారని తెలిసినప్పుడు కూడా పోలీసు సరైన అక్కడ వాళ్ళు ఆ బందోబస్తు కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది మనకి. ఆ ప్రయత్నంలోనే రవీంద్రనాథ్ సార్, ఆ ప్రయత్నంలోనే సంధ్యా థియేటర్ వాళ్ళు హైకోర్టుకి వెళ్తాం జరిగింది, ఇందులో నా తప్పేం లేదు అని క్వాష్ పిటిషన్ వేస్తాం జరిగింది. అలాగే మళ్ళీ మైత్రి మూవీస్ వాళ్ళేమో ఇందులో నా తప్పేం లేదు అంటున్నారు, అల్లు అర్జున్ గారేమో హైకోర్టుకి వెళ్ళి ఇందులో నా తప్పు లేదని లంచ్ మోషన్ లో క్వాష్ పిటిషన్ వేస్తాం జరిగింది. మరి ఎవరు తప్పు లేకపోతే రేవతి అనే మహిళ ఎలా చనిపోతుంది అనేసి ఇప్పుడు ఉదాహరణకి మనం అంటే నేను లీగల్ పరంగా మాట్లాడతానండి. ఇక్కడ అభిమానుల చట్టం ఇవి పక్కన పెట్టేసింది కాసేపు, నేను లీగల్ పరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాటర్ బాటిల్ అండి. ఈ వాటర్ బాటిల్ కంపెనీ ఏం చేశారంటే ఒక పెద్ద హోర్డింగ్ పెట్టారు, మా వాటర్ బాటిల్ తాగండి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక పబ్లిసిటీ చేసుకున్నారు. అయితే మనలాంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఏం చేశారంటే ఆ బోర్డు చూసి హోటల్కి వెళ్ళి ఈ వాటర్ బాటిల్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి ఈ వాటర్ బాటిల్ తాగారు. అనుకోకుండా ప్రమాదం జరిగింది, చనిపోయారు అనుకుందాం. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఈ వాటర్ బాటిల్ కంపెనీ మీద కేసు ఫైల్ చేశారు, చేయరా? ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా ఈ కంపెనీ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి వద్దా? చేయాలి. ఎందుకంటే సేమ్ ఇదే ఇక్కడ అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుందంటే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి, December 5th ప్రీమియర్ షో అని చెప్పారు, 2,000 కోట్ల రూపాయల మా టార్గెట్ అని చెప్పారు, సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు, జన సమీకరణ చేశారు, అభిమానుల్లో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, పేపర్లో, పత్రికల్లో, టీవీల్లో ఊత కూడా చంపారు. అది చూసి వచ్చారు. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, చాలామంది ఈ వీడియోతో చెప్తున్నాను, ఆమె వెళ్ళడం తప్పు, ఆమె ఎందుకు వెళ్ళాలి, 4 రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా. తప్పంటాను, ఆ మాట అనడం తప్పంటాను. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, అడ్వకేట్ గారు చెప్పినట్టుగా తనకి పిల్లలు చెప్పారు, పిల్లలు ఇంట్రెస్ట్ పిలిచారు కాబట్టి ఇంట్రెస్ట్గా వచ్చాడు ఆయన. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు అనొచ్చు మీరు ఈ ఎగ్జాంపుల్ దీని కాస్త వెనక్కి వెళ్తే ఈ వాటర్ బాటిల్ ఎందుకు తాగాలి, ఇంకొక వాటర్ బాటిల్ తాగొచ్చు కదా, ఆ వాటర్ బాటిల్ తాగితే అని మనం క్వశ్చన్ చేయలేము. మనం ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, పబ్లిసిటీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రచారం అని మనకి సెక్షన్స్ ఏం చెప్తాయి, జీవోలు ఏం చెప్తున్నాయి. ప్రచారం అంటే నా ప్రొడక్ట్ బాగుంది కాబట్టి మీరు రండి, నా ప్రోడక్ట్ బాగుంది కాబట్టి మీరు తినండి, నా ప్రోడక్ట్ బాగుంది కాబట్టి మీరు తాగండి అని చెప్తుంది ప్రొడక్ట్. మీరే రమ్మని చెప్పి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసింది ఏంటి, నా సినిమాకి రండి అన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ జరిగిన దుర్ఘటన జరిగింది. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు సంబంధం లేదంటే డెఫినెట్గా 100కి 1000% అల్లు అర్జున్ గారు దీనికి ఫేస్ చేయాల్సిందే లీగల్ కాన్సిక్వెన్సెస్. ఏదైతే ఇప్పుడు ఆయన చెప్తుంటే ఈ సెక్షన్స్ 105 కావచ్చు, 118 కావచ్చు, ఖచ్చితంగా ఆయన ఫేస్ చేయాలి. ఈరోజు క్వాష్ పిటిషన్ చేసినప్పుడు కూడా హైకోర్టు ఈరోజు లంచ్ మోషన్లో పెండింగ్లో ఉంది. నాకు తెలిసి ఇది న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ నాకు అల్లు అర్జున్ మీద ప్రత్యేకంగా గ్లెడ్జ్ లేదు. నేను ఒక అడ్వకేట్గా నేను న్యాయం వైపు నేను మాట్లాడతా. నాకు కావాల్సిన న్యాయం. ఇక్కడ సమాజంలో ఈ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, పెద్దవాడైనా చిన్నవాడైనా ఖచ్చితంగా ఆ లీగల్ కాన్సిక్వెన్స్ ఫేస్ చేసిందే. సో ప్రచారం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒక దాన్ని ఏమంటారంటే తెలంగాణ భాషలో ఒక సోయి ఉండాలి. సోయి లేకుండా చేయకూడదు. డెఫినెట్గా ఒక జోష్ మీద చేస్తున్నట్టే ఏదో ఓన్లీ డబ్బులు సంపాదించాలి, 2,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెడుతున్నాం, ఇష్టం వచ్చి ఎవరైనా చనిపోతుంటే కుదరని పని. మీరు ప్రచారం అంటే మీనింగ్ ఏం చెప్తుంది, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పబ్లిసిటీ? పబ్లిసిటీ అంటే నా ప్రోడక్ట్ చూడండి అని చెప్తున్నాం. సో వాళ్ళు వచ్చారు, ఇన్విటేషన్ మీరు చూడడానికి వచ్చారు, వాళ్ళు రావడం వాళ్ళు తప్పు కాదు. జరిగింది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు, అక్కడ పబ్లిక్ ఫిగరు, ఆయన ఒక సెలబ్రిటీ, ఈయన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ బాధ్యత ఉంటుంది. ఇంతమంది కంట్రోల్ చేయాల్సింది. ఇప్పుడు ఈ జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఈ యొక్క చావుకి ఎవరు కారణం అంటే ఇంతమంది కారణం మూవీ మేకర్స్ ఇబ్బందే, అట్ ద సేమ్ సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసింది, అల్లు అర్జున్ గారు తర్వాత వచ్చిన అనుసర సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఈ యొక్క భారీ మూల్యం చెల్లించుకోవాలి. చట్ట ప్రకారంగా అందరూ కూడా సమానులు కాబట్టి దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు చట్ట ప్రకారంగా ఎదుర్కోవాల్సిందే. దాని ప్రకారంగా లోబడి ముఖ్యంగా నేను ఈ పోలీసులు కూడా నేను ఏదైతే పోలీసు యంత్రాంగం చేశారో వాళ్ళు కూడా అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ మేము ఉన్నామని చెప్పి ఈరోజు ఏదైతే ఇంట్రాగేషన్ బట్టి తీసుకెళ్ళారు, ఇంట్రాగేషన్ నాకు తెలియదు, బట్ ఇప్పుడు మన అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో డెఫినెట్గా ఇక్కడ అభిమానులు వీళ్ళందరూ ఎవరో ఫీల్ అవుతారని చెప్పి చట్టాలు మీకోసం మరో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క అభిమానికి కూడా ఉంటుంది. డెఫినెట్గా అరెస్టే రవీంద్రనాథ్ గారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ ఆన్ అల్లు అర్జున్, సంధ్య అండ్ అల్లు అర్జున్ స్టాఫ్. 105, 118, 3/5, 105 అన్నది కాగ్నిజబుల్ అఫెన్స్. అది more than 7 years. దానికి అసలు నాన్ బెయిలబుల్ వారెంట్, అది రిమాండ్లోకి వెళ్ళాల్సిందే అల్లు అర్జున్ గారు.
ఈ క్వాష్ లంచ్ మోషన్లో ఉంది, అది నాకు తెలిసి వాళ్ళు అది ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళి మళ్ళీ బెయిల్ అప్లై చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు. నెక్స్ట్ టైం ఏ హీరో అయినా కూడా చాలా జాగ్రత్తగా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే మీరు మీ అభిమానాల ప్రాణాలు తీయకూడదు అని రిక్వెస్ట్ చేస్తాను. సో ఏదేమైనా మీరు అన్నట్టుగానే కోర్టు విచారణ అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది, కోర్టు తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందన్న దానిపైన మరొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు.